నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ నేను మీ ఉదయ్ మొన్న పొన్నం వర్సెస్ అడ్లూరి నిన్న అడ్లూరి వర్సెస్ వివేక్ ఈరోజు మంత్రి సురేఖ వర్సెస్ రెడ్లు బీసీ వర్సెస్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలైనాయి బహిరంగంగా బయటికి వచ్చేసి పంచాయతీ పెట్టుకుంటున్నారు ఇక బహిరంగమైనటువంటి ఆరోపణలు నిన్న రాత్రి ఏదైతే కొండా సురేఖ ఇంటి దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో దానిపై తన కూతురు సుష్మిత పటేల్ క్లియర్గా ఒక మాటల రూపంలో అందరికీ చెప్పేసింది వేం నరేందర్ రెడ్డి ప్లస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా అంటే ఎందుకు ఎంత సీన్ మళ్ళీ ఒకసారి బయటకు వచ్చిందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ క్లియర్గా కొండా సురేఖ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సమ్మక్క సారకకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి టెండర్ ఆ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నాడు అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా జిల్లా మీద మా పెత్తనమైంది మేముండగా ఆయన పెత్తనమైంది అంటూ బహిరంగ సవాళ్ళు విసిరినటువంటి పరిస్థితి అయితే దీని విషయంలో పార్టీ కూడా కొంచెం సీరియస్ అయ్యింది కొండా మురళి మీద కొండా సురేఖ మీద అసలు ఎందుకు పొంగులేటికి పోయింది అసలు సంబంధించినటువంటి వాళ్ళకు టెండర్ పోయింది అనేది ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు టెండర్లు పిలిచి పైసలు ఇవ్వనటువంటి కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం లేదు మొత్తానికి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది అది నిజం అయితే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తికి ఇచ్చి ఏం చేస్తారు అంటే ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కదా అక్కడ ఏం చేశారంటే నువ్వు పెట్టుకో అది వచ్చినప్పుడు తీసుకోవచ్చు అన్న విధంగా మాట్లాడుకొని చేసినటువంటి తరుణం అనే ఒక గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ కొండా వర్సెస్ వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా వర్సెస్ వేం నరేందర్ రెడ్డి కొండా వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండా వర్సెస్ ఇతర మంత్రులు అక్కడ ఉన్నటువంటి మంత్రుల జాబితాలో ఉన్నటువంటి దాంట్లో ఇద్దరే మహిళలు దాంట్లో సీతక్క గారు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి నా దాంట్లో మీ పెత్తనం ఏంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఓఎస్డి సుమంత్ని నిన్న తీసేసినట్టుగా ఒక టర్మినేట్ చేసినట్టుగా ఒకటి వార్త వస్తే దాని తర్వాత రాత్రి ఆయన నిన్న హుజూర్ నగర్ సంబంధించినటువంటి డెక్కన్కి సంబంధించినటువంటి దాంట్లో గన్ను పెట్టి బెదిరించాడని చెప్పేసి ఆయన మీద టర్మినేట్ చేయడం జరిగింది వివిధ రకాలుగా సుమంత్ని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి తరుణంలో అటువంటి తరుణంలో ఇక్కడ కొండా సురేఖ దగ్గరకు వచ్చిన సుష్మిత పటేల్ ఇంటి దగ్గర గాయత్రి నగర్లో ఉన్నట్టు ఇక పోలీసులకు తెలిస్తే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు సివిల్ వచ్చేసరికి సుష్మిత అంటే ఎవరిని అసలు ఆ సుష్మిత పటేల్ ఏం చెప్తా ఉన్నది ఇక్కడ వర్షన్ అంటే ఎవరో తెలియదు ఎందుకు మా ఇంటికి వస్తారు అనే దాని దిశలో మాట్లాడుతుంటే జూబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు లేదా బంజారాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది అయిన తర్వాత అక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ ఏంది సుష్మిత పటేల్ గారు తీసుకుని వచ్చిందంటే క్లియర్గా లేడీ సిఐ కానిస్టేబుల్ తెలియదు నాకు అసలు ఆమె ఎందుకు వచ్చింది అంటే ఈరోజు మంత్రి కొండా సురేఖ గారిని టార్గెటెడ్గా రెడ్లంతా కలిసి ఈరోజు ఆమెను అరెస్ట్ చేయించి ఆమెను బూడిద పాలు చేసి ప్రజలలో నిలబెడదాం అనుకున్నారా దోషిగా అంటే కూడా సుష్మిత పటేల్ రెచ్చిపోయినటువంటి విషయం దాంట్లో అడిగినటువంటి మా మిత్రులు మా సోదరులు అడిగినటువంటి ప్రశ్నకు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఆమె క్లియర్గా చెప్పింది దీని వెనుక వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాస్తే వెపన్స్ యాక్ట్ కింద కొండా మురళి మూసేయడానికి సుమంత్ను అడ్డు పెట్టుకొని ఈ విధంగా రాంగ్ రూట్ తీసుకొని కొండా మురళి మీద కక్ష సాధింపు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాశారని తెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే అమ్మ నేను రాయలేదు నాకేం సంబంధం అని చెప్పడం జరిగింది అని చెప్పి సుష్మిత పటేల్ క్లియర్గా చెప్పింది నైట్ జరిగిన విషయం అంతకుముందర చాలా జరిగింది వాళ్ళకు పడక అంతా జరిగినటువంటి సందర్భం తర్వాత ఇంకొక విషయం ఏంది అంటే ఇక్కడ వేం నరేందర్ రెడ్డి దగ్గర నుండి చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి తర్వాత అంత బలం ఉన్నటువంటి నేత ఎవరు ఉన్నారంటే వేం నరేందర్ రెడ్డి అక్కడ ఒకప్పుడు వైఎస్ఆర్కి కేవీపీ రామచంద్రరావు ఎలానో ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అలాగే ఎందుకు ఎంత సాన్నిహిత్యం ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉంటుంది అంటే ఓటుకునేటు కేసులో కూడా వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి అనే ధోరణిలో పోయే రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యాడు అంత సాన్నిహిత్యం ఉంటుంది అయితే వేం నరేందర్ రెడ్డి విషయంలో ఇక్కడ ఇంత సంఘటన జరిగింది అయితే కొండా సురేఖ అసలు ఎక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసింది అసలు ఈ గొడవలకు స్టార్ట్ అయింది ఒకటి వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో వాళ్ళకు అసలే పడదు అసలు ఆడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళకు చంపుకునేంత కక్షలు ఉన్నాయి
తర్వాత కడియం శ్రీహరి, తర్వాత మన రాజేందర్ రెడ్డి, వివిధ ఒక పల్లా రాజేశ్వర్ రెడ్డి తప్ప అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు. వాళ్ళతో కూడా ఇలా వైరం, అక్కడ ఎంపీ వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కూడా ఇలా వైరం ఉన్నట్టు ఇక వీరంతా వివిధ రకాలుగా పోతూ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా నేను రేవంత్ రెడ్డి వెనుకనే ఉన్నా. సమంత చైతన్య విషయంలో కూడా నేను రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేసిన. ఎప్పుడో పార్టీలో ముఖ్యమంత్రి కాకముందు నుండి నేను రేవంత్ రెడ్డి వర్గంలో ఉంటూ రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ చేసిన కదా. ఆ రోజు ఎవరైతే బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, సీనియర్ నేతలు పొంగులేటి కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను రేవంత్ రెడ్డిని అపోజ్ చేస్తే కూడా నేను నా అన్నాని ఎమ్మడున్నా కదా. ఈరోజు నా వెనకెందుకు లేడు అనే ప్రశ్నని కొండా సురేఖ లేవన్నట్టు. అయితే ఇక్కడ వేం నరేందర్ రెడ్డికి తోటి పడతలేదు, అక్కడ ఎమ్మెల్యేలతో పడతలేదు. అట్లా కూడా కొంచెం కొండా సురేఖ నా మనిషి ఆయన ఎన్ని ఆలోచించినా ఎంత సపోర్టివ్ ఉన్నా కానీ ఈ కొన్ని పార్టీకి సంబంధించిన లైన్లా లేదు అంటూ కూడా ఈరోజు ఓఎస్టీని కూడా టర్మినేట్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద విశ్లేషకులు చెప్పే మాట. అంటే ఇక్కడ మాట్లాడుతుంటే ఇట్లా ప్రతిసారి లొల్లి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎందుకు ఒక తన స్టాప్ పెడదాం. కొండా సురేఖ కంటే కొండా మురళి ఎవరైతే ఉన్నారో కొండా మురళికి సంబంధించి ఆయన్నే పెత్తనం చేస్తాడు అని చెప్పేసి కూడా అక్కడ పెద్ద ఎత్తున వరంగల్ రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, వరంగల్ జిల్లాల రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా అదే పేరు. అయితే ఇక ఈ ఎపిసోడ్ ఎంతవరకు వచ్చింది? సమ్మక్క సారక్క సంబంధించినటువంటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు మంత్రిగా కొండా సురేఖను తీసేస్తారు అనే కొన్ని రూమర్లు వస్తున్నా కూడా మంత్రి సురేఖను తీసేస్తే బీసీలకు వద్ద రెడ్డి నాయకులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఉన్నదే అక్కడ ముగ్గురు, పొన్నం, కడియం అంటారు, వాకిటి శ్రీహరి, ఇక్కడ సురేఖ, ఇవి ముగ్గురు కూడా బీసీలే. ఇలా కొండా సురేఖ గారిది లవ్ మ్యారేజ్ అయినా ఇక్కడ ఈమె పద్మశాలి బిడ్డ, అక్కడ మున్నూరు కాపు, వీళ్ళు కూడా బీసీ క్యాటర్, రెండు బీసీ క్యాటర్. అట్లా కూడా ఇక్కడ కలిసి వస్తుంది. బీసీలకు మళ్ళీ అన్యాయం, బీసీలంతా ఎదురు తిరిగి పంచాయతీ అవుతుంది అని చెప్పి కూడా వార్నింగ్ లేక ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ ఇంకో స్టంట్ ఏంది అంటే కొండా సురేఖ బహిరంగమైనటువంటి ఆరోపణలు చేసింది. బిడ్డ కూడా సుష్మితా పటేల్ కూడా చేసింది. రెడ్డి నాయకులంతా రెడ్లంతా కలిసి నన్ను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆమె బహిరంగ ప్రకటన చేసింది. దాంట్లో రెడ్లు అంటే మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఇక రెడ్లంతా కాంగ్రెస్ పార్టీ నేలేదే రెడ్లు కదా. 15 మందిలో 3 వీళ్ళు, 2-3 వాళ్ళు అయితే మొత్తం వాళ్ళే కదా, 7-8 మంది దాకా. వాళ్ళ డామినేషన్ అయితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువనే ఉంటుంది. అయితే ఈడ ఇంకొక కాంట్రవర్షియల్ ఏంటంటే ప్రతి మంత్రివర్గంలో సంబంధించినటువంటి పేజీలలో అవినీతి జరగట్లేదా? ఎందుకు కొండా సురేఖనే టార్గెట్ చేస్తున్నారు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రతి మంత్రివర్గ సంబంధించినటువంటి మంత్రుల వద్ద అవినీతి అక్రమాలు జరగట్లేదా? ఏది జరిగినా కూడా ఇక్కడ మంత్రికి సంబంధించినటువంటి కమిషన్ అనేది వస్తుంది. ఇది క్లియరు. ఎంత అన్యాయమో న్యాయమో ఏదన్నా కానీ ఇదైతే జరుగుతుంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ ఇది హీటు చాలా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నది. మీనాక్షి నటరాజన్ గారితో కూడా పిలిపించుకున్నారట. మరి ఏం మాట్లాడారు ఏం సంగతి? ఆడ ఢిల్లీకి పోయినప్పుడు గతంలో కొండా సురేఖని ఎవరు అవమానించినట్టు వాళ్ళు ఇప్పుడు అన్నీ అవే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సుష్మితా పటేల్ రాజేసినటువంటి అగ్గి రాత్రి పేర్లతోటి వీళ్ళే రేవంత్ రెడ్డికి సంబంధం ఉండొచ్చా అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఎలా జరుగుతుంది ఇలాంటి విషయాలంటూ కూడా రేవంత్ రెడ్డి మీద పెద్ద బాంబు వేసింది. ఇలాంటి పరిస్థితులలో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉండగలుగుతుందా? ఒకవేళ వేరే పార్టీకి పోదామన్నా కానీ ప్రభుత్వంలో లేచిపోలేదు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళామని డ్రాప్ చేస్తారా అంటే చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రెడ్లతోటి బీసీలు పెట్టుకుంటే బీసీలు ఏ రోజు నెగ్గరు కదా. మనం క్లియర్గా 42% విషయంలో కూడా చూసుకున్నాం. ఒక్క మనిషిని వీళ్ళంతా ఆపలేకపోయారు. పుట్టంగారి మాధవ్ రెడ్డి గారికి హ్యాట్సాప్. ఎందుకంటే ఎంతమంది ప్రలోభ పెట్టినా కూడా ఆయన, ఎంతమంది భయపెట్టినా కూడా వెనక్కి తగ్గలే. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని వేం నరేందర్ రెడ్డి గారితో ఎవరితో ఒకరి సహచరులతోటి ఒకసారి ఎందుకు మనమే కదా ఇచ్చేది, అవసరం లేదు కదా, స్థానిక సంస్థలుగా ఏదో ఒక ముచ్చట చెప్పి ఉంటే పుట్టంగారి మాధవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అంట. మరి ఆయనతోటి కూడా డ్రాప్ చేయొచ్చు. కానీ ఇక్కడ బీసీల మీద తెలంగాణ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది బాబోయ్ అంటూ కూడా కొండా ఫ్యామిలీ ఒక మాటల వర్షం కురిపిస్తూ ఉన్నది ప్రభుత్వం మీద. చూడండి ఇక మీకు కొండా వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తూ ఉంది? మంత్రుల మధ్య వంట కాంగ్రెస్లో మన కొండా దంపతుల మీద ఎందుకు ఇంత జరంతా కొంచెమైనా కానీ ఏదో ఒకటి ఆలోచించాలి కదా.
బీసీ బిడ్డ అని చెప్పి ఆమె అదే చెప్తా ఉన్నది, బీసీ బిడ్డను కాబట్టి నా మీద అన్యాయం జరుగుతూ ఉన్నది. మీకు కనుక నచ్చింటే నలుగురు షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఈ విషయం మీద రాష్ట్ర రాజకీయాల మీద వరంగల్ జిల్లాకు సంబంధించినట్టు ఎవరైనా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొండా సురేఖ ప్రవర్తన కానీ, కొండా సురేఖ రాజకీయం కానీ, అసలు జరిగిందేందో మీకేమైనా అవగాహన కనుక ఉంటే దీని మీద కామెంట్ చేసి చిత్రగుప్త తెలుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ మీ దగ్గర.